ఒక్కసారి కేసీఆర్ని కాదనుకున్నందుకు ఏం జరిగిందో ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఏం కోల్పోతున్నారో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని ప్రజా సమస్యల్ని మరొక్కసారి ప్రజల ముందు పెట్టి ప్రజలతో కలిసి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం పోరాటాలు చేయాలి అనే దాన్నే తప్ప, ప్రజా సమస్యలను తీసుకొని పోరాటమే తప్ప ఎట్లా ప్రభుత్వాన్ని కూల్చాలి, ఇది ఎట్లా పడాలి, ఈ తప్పుడు ఆలోచనలు అనేది కాదు. దీనిలో ఒక ఆయన మాట్లాడుతున్న ఒక మంత్రి మీరు విన్నారు, ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్ చూస్తున్నాడు, సంతలో పశువులను కొన్నట్టు కొంటాడట అన్నాడు. మరి వీళ్ళు కొన్నదేంది? ఆ 10 మంది పశువుల? ఈ 10 మందికి సిగ్గుండాలి. వాళ్ళని పశువులు అన్నందుకు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలి వాళ్ళు న్యాయంగానే. అయితే మరి వీళ్ళకైనా సిగ్గుండాలి కదా. పశువులను కొంటున్నాడు. ఎవడు కొంటున్నాడు? నిన్ను కూల్చడానికి ఎవడన్నా కావాలా? చచ్చతగా 4 మంత్రులు అన్నారండి. ఈ కాంగ్రెస్ పార్టీకి తలగొరువు పెట్టడానికి ఒకడు ఉంటే చాలు, 4 మోసుకొని పోతారు పాడని. ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బతకనియరు. ఆ ఒక 3-4 ఏదో రేవంత్ రెడ్డి మనుషులు ఉన్నారు అటు క్యాబినెట్లో కానీ ఇటు ఎమ్మెల్యేలో కానీ, వాళ్ళు తప్ప నిజమైన కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు ఏమీ అంటలేరు. వాళ్ళు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కామనే ఉన్నారు.